మనం ఇతరులకు సహాయపడే విషయంలో పండ్లను ఇచ్చే చెట్టులా ఉండాలి. చెట్టుకు ఇవ్వడమే తెలుసు, మంచి మనుషులు కూడా అంతే. ఇతరులకు సహాయం చెయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడూ ఏమీ ఆశించరు. మంచితనం మర్యాద కోసం తలవంచాలి కానీ భయంతో బ్రతుకు కోసం తలవంచకూడదు. ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది. అదే మాట మనిషిని పిరికివాడిని చేస్తుంది. మన మాట పడిపోయిన వాడికి లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి కానీ పరిగెత్తే వాడిని పడేసేలా ఉండొద్దు. సాయం చేసే చెయ్యి ఎంతో గొప్పది. మంచి మాట మంచి సాయంతో సమానం. నీ జీవితం నీకు గమ్యం తెలియని ప్రయాణం అయినప్పుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే నువ్వు విను. ఎందుకంటే అది నిన్ను ఎప్పటికీ మోసం చెయ్యదు, అబద్ధం చెప్పదు. మనకు మనశ్శాంతి లేని సంపద, మనకు ఆరోగ్యం లేని ఆయుష్, మనల్ని అర్థం చేసుకోలేని బంధం, మనకు అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మన పరిస్థితులు, సమయం ఎప్పుడూ మారుతూనే ఉంటాయి కానీ మంచి అనుబంధం ఎప్పటికీ మారదు. మనకు మన జీవితంలో ఏది నీ వెనక రాదు. నువ్వు సంతోషంలో గడిపిన క్షణాలు తప్ప. సంపాదించినది ఏది చివరికి మనది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మిత్రమా, ఒంటరిగానే అనుభవించడం నేర్చుకో. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు, మనం బాధలో ఉన్నాము అని తెలిస్తే బయటకు మనతో బాధ నటిస్తూ లోపల సంతోషపడేవారు చాలామంది ఉంటారు. జాగ్రత్త. చూడు నేస్తమా, నిజం అనే వెలుగు ముందు నింద అనే చీకటి ఎంతకాలం నిలవదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు. కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెబుతుంది. మనకి పైకి కనిపించే అలంకారం కన్నా లోపల ఉండే గుణం ముఖ్యం. విషం నిండిన బంగారు పాత్ర కన్నా తేనెతో నిండిన మట్టి కుండ ఎంతో విలువైనది. ఈ ప్రపంచంలో మీ దగ్గర ఏమీ లేకపోయినా ఎంతమందికి అయినా పంచగలిగేది ఒక్కటే, అదే సంతోషం. ఆనందానికి మించిన ఆరోగ్యం లేదు. చిరునవ్వుని మించిన సంపద లేదు. ఎదురు పడితే పలకరించేవారు ఎందరో ఉంటారు కానీ ఎదురు చూసేవారు ఉండడం అదృష్టం. ప్రయాణంలో ప్రతి మలుపు కఠినంగానే ఉంటుంది. అయితే ఆ మలుపు తర్వాత ఖచ్చితంగా ఒక అద్భుతమైన ప్రయాణం ఉంటుంది. మన జీవితం కూడా అంతే. కష్టం తర్వాత సుఖం తప్పకుండా ఉంటుంది. నీకు సంపద వస్తే నీవు వాడే ఫోను మార్చుకో, నీవుండే ఇల్లు మార్చుకో, నీవు తిరిగే కారు మార్చుకో. అంతేకాని నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోవద్దు. నీవు గొప్పవాడివి కాకపోయినా పర్వాలేదు కానీ ఈ లోకానికి మంచోడిలా అస్సలు కనిపించద్దు. ఎందుకంటే ఈ లోకం మంచోడినే ముంచుతుంది. నోరు లేని మేకను బలి ఇస్తారు కానీ సింహాలని బలి ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికి నువ్వు కేవలం వ్యక్తివి మాత్రమే కానీ నిన్ను నమ్ముకున్న వాళ్లకు నువ్వే ప్రపంచానివి. విలువలు తెలుసుకోలేని వారు ఎప్పటికీ ఎంత సంపాదించినా నిలబెట్టుకోలేరు. కష్టపడి సంపాదించుకున్నవారు వృధా చేయలేడు. చేసినా తిరిగి సంపాదించుకోగలరు. అది స్నేహం అయినా, ప్రేమ అయినా, డబ్బు అయినా. ఇది జీవిత సత్యం. జీవితంలో అందమైన బంధం కన్నులదే. రెండు కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసే నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం ఒకదాన్ని ఒకటి చూడకుండానే. మనకి ఎంత ధనం ఉన్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్నే. మనకి సమాజంలో ఎంత గుర్తింపు ఉన్నా అందరూ మెచ్చేది నీలో ఉన్న మంచి గుణాన్నే. మన జీవితం మాత్రమే శాశ్వతం.
జీవితంలోకి వచ్చేవారు వస్తూ ఉంటారు, పోయేవారు పోతూ ఉంటారు. వారి కోసం నువ్వు పరిగెత్తకు. నిన్ను కావాలనుకున్న వాళ్ళు నీతో ఉంటారు, కాదనుకునే వాళ్ళు పోతారు. జీవితాన్ని ప్రేమించు, ఆనందాన్ని జయించు. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేవి రెండు విషయాలు: చేతితో చేసిన సహాయం, మాటతో మనసుకు చేసిన గాయం. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా అది ఇతరుల మనసులో నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి. అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది. ఏడుపు పరిచయం అయినప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదురు ఇస్తేనే సంతోషం మన వశం అవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు బాధ్యతగా మారుతుంది. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించి ప్రేమగా పరిష్కరించు. జీవితంలో ఏవి నీ వెనక రావు, సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనది కాదు. ఒక మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. మీరు విన్న ప్రతిదీ నిజమని నమ్మకండి. ఎందుకంటే ప్రతి విషయానికి 3 కోణాలు ఉంటాయి. అందులో 1 వినేవారిది, 2 చెప్పేవారిది, 3 నిజానిది. మనశ్శాంతి లేని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మనం ఎవరితో నిజాయితీగా ఉంటామో ఉండమో తెలియదు, కానీ ఖచ్చితంగా మన హృదయంతో ఎప్పుడూ నిజాయితీగానే ఉంటాం. హృదయానికి నటించడం తెలియదు. మంచి పని చెయ్యడానికి ఓర్పు, నేర్పు, ప్రేమ కావాలి. ఆ మంచి పని నిలుపుకోవడానికి అంతే చిత్తశుద్ధి కావాలి. నిన్న గురించి భయపడేవారు నేడు పోరాడలేడు. నేడు పోరాడలేని వారు రేపు గెలవలేరు. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది. భయం వదిలి పోరాడితే విజయం మీ సొంతం అవుతుంది. నీకు ఇష్టమైన వాళ్ళు కోపంతో ఒక మాట అన్నారని తొందరపడి అలిగిపోవద్దు. ఎందుకంటే ఇష్టమైన వారు చూపించే కొంచెం కోపంలో కూడా కొండంత ప్రేమ ఉంటుంది. ఒక మనిషికి స్వేచ్ఛనివ్వు, సంతోషిస్తారు. చనువు ఇవ్వకు, సంతలో నిలబెట్టి నిలువున బేరం పెట్టేస్తారు. తప్పు లేని చోట తల వంచకు, నమ్మకం లేని చోట వాదించకు, విలువ లేని చోట అడుగు పెట్టకు. ఎదుటివారిని ఏడిపించడం ఎలాగో మనకు తెలిస్తే మనల్ని ఏడిపించడం ఎలాగో భగవంతుడికి తెలుస్తుంది. ఒకరి గురించి మనం చెడుగా మాట్లాడి నిందలు వేసి వారిని తక్కువ చెయ్యాలని ఎంత ప్రయత్నించినా వారి వ్యక్తిత్వం ఎప్పుడూ వారిని ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. వింటున్నారు కదా అని కథలు చెప్పకండి. నమ్ముతున్నారు కదా అని నాటకాలు ఆడకండి. ఏదో ఒకరోజు నిజాలు తెలిసి వాళ్ళు దూరమైతే వినేవారు లేక, నమ్మేవారు కనబడక ఒంటరిగా మిగిలిపోతారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.